బ్యాక్ టు న్యూస్. జీఎస్టీ ఆవిష్కరణ వేడుకను ప్రతిపక్షాలు బహిష్కరించడం తగదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. జీఎస్టీ బిల్లు పాస్ అవ్వడానికి సహకరించిన విపక్ష పార్టీలు ఇప్పుడు జీఎస్టీ అమలు కార్యక్రమాన్ని బాయ్కాట్ చేయడమేంటని ప్రశ్నించారు. పన్ను విధానంలో జీఎస్టీ చారిత్రక సంస్కరణకు శ్రీకారం చుడుతుంది అంటున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో మా ప్రతినిధి శిరీష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. దేశంలో అతిపెద్ద పన్నుల సంస్కరణగా చెప్పే జీఎస్టీ పార్లమెంట్ సెంట్రల్ హాల్ గా ఈ రోజు అర్ధరాత్రి ప్రారంభం కానుంది. దీని విషయంపై మాట్లాడడానికి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గారు మనతో ఉన్నారు. సార్, జీఎస్టీ గురించి పబ్లిక్ ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? పబ్లిక్ లో కొన్ని ఆందోళన భయాలను విపక్షాలు రేకెత్తించిన నేపథ్యంలో ఈ ఆందోళనలు భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది అంతిమంగా దేశ ప్రజలకు సామాన్యులకు మేలు చేసేందుక అతిపెద్ద చారిత్రాత్మక విప్లవాత్మక సంస్కరణ. దేశ ఆదాయం పెరుగుతుంది, జీడీపీ 2% పెరుగుతుందని చెప్తారు. 2% పెరగడం అంటే చిన్న విషయం కాదు. ఇది మోడీ గారు చెప్పే మాట కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే విశేషజ్ఞులు చెప్పే మాట. మూడవది, అవినీతి పరులు పన్ను ఎగవేతదారులు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏదైనా రేట్ల విషయంలో కొంతమందికి ఆందోళన ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై దానికి ఉపశమనం కలిగించే మార్గాలు చూస్తామని చెప్పని జైట్లీ గారు, ఆర్థిక మంత్రి గారు నేను చెప్పారు. అందువలన దీనిపైన అనవసరమైన అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దేశంలో ఒకే దేశం కాబట్టి ఒకే పన్ను విధానం ఉంటే బాగుంటుంది. లేకపోతే ఒక రాష్ట్రంలో ఎక్కువ, ఒక రాష్ట్రంలో తక్కువ ఉంటే ఇక్కడ వాళ్ళు అక్కడ చూపించడం, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడం, ఈ విధమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. పైపు ఆ పేరుతో పన్నులు ఎగవేసే అవకాశం కూడా ఉంది. ఈ జీఎస్టీ అవుతుందో పన్నుల ఎగవేతను పూర్తిగా అరికట్టి పన్నుల వసూళ్లను సులభతరం చేసి వ్యాపారులకు వేధింపు లేకుండా చేసి సామాన్యులకు ఉపశమనం కలిగించే సంస్కరణ ఇది. అందుకే దేశంలో అన్ని పార్టీలు సమర్థిస్తున్నాయి. మీరు ఒక్క పార్టీ పేరు చెప్పండి, నేను వ్యతిరేకించడం ఎవరు, కానీ ఎక్కడ ఈ ప్రభుత్వానికి శ్రేయస్సు వస్తుందో, మంచి పని చేశామని చెప్పని మోడీ గారి ఖాతాలో పడుతుందనే భయంతో లేకపోతే ఆ ఈర్ష్యతో కొంతమంది దానికి విమర్శలు చేస్తున్నారు. పైపించి వాళ్ళ విమర్శల్లో కూడా సహేతుకంగా లేదు. ఎందుకంటే పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ, చిదంబరం గారు. ఆ తర్వాత దీన్ని సమర్థించింది ప్రణబ్ ముఖర్జీ గారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 ఏళ్లు వాజ్పేయి గారి హయాంలో, అలాగే మన్మోహన్ సింగ్ గారి హయాంలో, మోడీ గారి హయాంలో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. అందుకని తొందరపాటుతో తీసుకోవాలని చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. అసంతృప్తిగా హడావిడిగా చేస్తున్నారు. ఇంకా 4 నెలలు వాయిదా వేస్తే బాగుండేదని చెప్పేసి 4 నెలలు వాయిదా చేసిన తర్వాత ఒక 7 నెలలు వాయిదా వేసి ఉంటే బాగుండేది అనేవాళ్ళు. మనకు తెలుసు, మనం ఎవరిని అడిగితే అప్పుడు నాడు అడిగితే రేపు అంటుంటారు కొందరు, లేదా పని చేయలేదంటే రేపు చేస్తా అంటారు కొంతమంది. ఈ వాయిదా వేసే మనస్తత్వం పోవాలా. ఇప్పటికే కాంగ్రెస్ అభివృద్ధిని వాయిదా వేసింది. 69 సంవత్సరాల తర్వాత స్వతంత్ర అనంతరం కూడా ఇంకా అనేక అభివృద్ధి ప్రజలకు అందల 18,000 గ్రామాలు ఇంకా కరెంట్ లేకుండా ఉన్నాయి. మోడీ గారు సత్వరంగా వేగంగా అభివృద్ధి చెందాలా, చేయాలా దేశాన్ని ప్రయత్నం చేస్తున్నాడు. దానిలో భాగమే ఇది. ఒకవైపు ప్రధానమంత్రి, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, చాలా మంది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు హాజరవుతుంటే కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా గైర్హాజరయ్యారు. ఆ విషయాన్ని పక్కన పెడితే మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీఎస్టీ మీద మాట్లాడిన వ్యాఖ్యలన్నింటినీ కూడా తీసి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారో, ఎలా తిప్పికోడు? నేను మంచిది అంటాను, తిప్పుకోవడానికి అవసరం ఏం లేదు. గుజరాత్ ముఖ్యమంత్రి ఆయన గుజరాత్ ప్రయోజనాల కోసం మాట్లాడాడు. ఇవాళ దేశ ప్రధానమంత్రి దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు ఈ 3 రాష్ట్రాలకు నష్టం కలుగుతుంది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్కి ఏది కూడా నష్టం కలగకూడదు. అందుకే 5 ఏళ్ల పాటు కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పని చట్టాన్ని తీసుకొచ్చాడు. చట్టంలో ఉంది. అందువల్ల ఆ రాష్ట్రాలకు ఇప్పుడు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. తర్వాత రెండోది, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంది. దేశ ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత దేశ ప్రధానమంత్రి పైన ఉంది. సో ప్రధానమంత్రి అది ఒకటి. 3 సంవత్సరాల పాటు ఎక్సైజ్ చేశాం, అందరితో మాట్లాడాం, అందరినీ ఒప్పించాం. అందుకే అన్ని అసెంబ్లీలు అంగీకరించాయి, పార్లమెంట్ అంగీకరించింది. అందువల్ల పాత రోజుల్లో అభ్యంతరం పెట్టిన తర్వాత అభ్యంతరాలకు మీరు పరిష్కారం చూపించారు. అందుకే బీజేపీ దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇది మీరు ప్రవేశపెట్టిన బిల్లు అయినా మేము ముందుకు తీసుకెళ్తున్నాం, సంతోషించాలి. కానీ మీరు తప్పుపడితే అట్ట, మీరు అసంపూర్తిగా వదిలేసిన పనిని మేము సంపూర్ణం చేస్తూ ఉంటే అభినందించాల్సిన పనిచ్చి ఇప్పుడు పాత విషయాలు మీరు పాత విషయాలు తవ్వండి, అభ్యంతరం లేదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిందంటే లేవనెత్తిన అభ్యంతరాలు వ్యక్తిగత ప్రయోజనమా, రాజకీయమా, ప్రజా ప్రయోజనం. అందుకే వాటికి పరిష్కారం దొరికింది. ప్రస్తుతం మీరు తీసుకొచ్చిన పన్నుల సంస్కరణ అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ప్రజలకు గతంలో కన్నా పన్ను భారం తగ్గుతుంది. రెండవది, రాష్ట్రాలకు ఆదాయం పెరుగుతుంది. మూడవది, అవినీతికి అడ్డుకట్ట వేస్తారు. నాలుగవది, అధికారుల వివేచన డిస్క్రిప్షన్ కింద పన్ను వేసే అధికారం లేదు. అంతా ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్లో, ఆన్లైన్లో జరుగుతుంది. ఇంకా అంతకన్నా పారదర్శకత మరేం కూడా అవసరం లేదు. కాబట్టి అంతిమంగా ప్రజలకు లాభం, దేశానికి లాభం.
చివరిగా చూసుకుంటే ఏకాభిప్రాయం ద్వారానే జిఎస్టీ పన్నుల రేట్లను